హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ ఇంట్లో కనుక పుదీనా ఉన్నట్లయితే ఒక్కసారి ఇలా చట్నీ చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. అన్నంలోకైనా చపాతీకైనా దేనికైనా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ పుదీనా చట్నీ చేయటం కోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి మీ కారానికి తగినట్లుగా. అలాగే ఇక్కడ నేను 3-4 ఎండుమిర్చి కూడా తీసుకున్నాను. మీకు ఇష్టం లేదనుకుంటే ఎండుమిర్చి వేసుకోవద్దు, ఉట్టి పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఈ పచ్చిమిర్చిని దోరగా వేయించుకోవాలండి. ఇలా మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టేసుకుని వేయించుకోండి. పచ్చిమిర్చి పూర్తిగా వేగిన తర్వాత మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈ మొత్తాన్ని కూడా బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి. ఒక కట్ట పుదీనా తీసుకొని ఆకులన్నిటినీ శుభ్రంగా తీసి పెట్టుకొని వాటిని క్లీన్ చేసి తీసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని కూడా బాండీలోకి వేసుకొని ఇప్పుడు దోరగా ఉన్న టమాటాలండి, మరీ పండిపోయినవి కాకుండా దోర టమాటాలని ఒక 4 టమాటాలు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దానిలోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకోండి. పండిన టమాటా అయితే అంత టేస్ట్ బాగుండవండి, మిగిలి పండిపోయినవి వద్దు, దోరగా ఉన్నవి వేసుకోండి. ఇప్పుడు దానిలోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని వేసుకొని ఇప్పుడు దానిలోకి మీ రుచికి సరిపడినంతగా కల్లుప్పు వేసుకోండి. సాల్ట్ కంటే కల్లుప్పు వేస్తేనే ఈ పచ్చడిలోకి టేస్ట్ బాగుంటుందండి. ఏ రోటి పచ్చడికైనా సరే కల్లుప్పు వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీ టేస్ట్కి తగినట్లుగా కల్లుప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా వాటర్ వస్తుందండి, ఆ టమాటాలో ఉన్న రసం అంతా కూడా బయటకు వస్తుంది. అదంతా కూడా మగ్గిపోయే వరకు సిమ్లోనే పెట్టుకుని మూత పెట్టేసేసుకుని మగ్గించాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి. ఇలా పూర్తిగా మగ్గే వరకు మగ్గనివ్వాలండి. ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే పూర్తిగా మగ్గిపోతుంది. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇదిగోండి, ఇలా పూర్తిగా మగ్గే వరకు మగ్గించి ఆ తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే ముందుగా వేయించుకున్న మిర్చిని కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దానిలోకి ముందుగా మగ్గించి పెట్టుకున్న ఈ పుదీనా టమాటా మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మెత్తగా ఉండాలి. ఆకంతా నలిగిపోయి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకొని దాన్ని బౌల్లోకి తీసుకోవాలి. మొత్తాన్ని కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లోకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ కనుక తగ్గింది అనుకుంటే ఇప్పుడే కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఈ చట్నీలో టేస్ట్ బాగుంటుంది. పెద్ద ముక్కలుగా కట్ చేయొద్దండి, ఇలా సన్నగా మీకు వీలైనంత సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా చట్నీలోకి వేసుకోవాలి. ఉల్లిపాయ పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే అంత టేస్ట్గా ఉండదండి ఈ చట్నీలోకి. వీలైనంత సన్నగానే కట్ చేసి వేసుకోండి. ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలిసేటట్టు చట్నీ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. దానికోసం తాలింపు గరిటె తీసుకొని దానిలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి.
ఈ ఆయిల్ కొద్దిగా ఎక్కువే తీసుకోండి, చట్నీకి బాగుంటుంది. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. వీటిని సిమ్లోనే పెట్టేసుకుని దోరగా వేయించుకోవాలి. పప్పులన్నీ కూడా దోరగా వేగే వరకు వేగనివ్వాలి. ఇలా పప్పులన్నీ దోరగా వేగిన తర్వాత దానిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత దానిలోకి కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొద్దిగా ఎక్కువే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోండి. ఈ కరివేపాకు పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మొత్తాన్ని కూడా, ఈ తాలింపు మొత్తాన్ని చట్నీలోకి వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మొత్తం తాలింపు మొత్తం చట్నీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిసేటట్లు కలుపుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసేసుకుని ఈ పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు పుదీనా తీసుకుని వచ్చి ఇలా ఒక్కసారి చట్నీ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రైస్కైనా, చపాతీకైనా, దేనికైనా కానీ టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది టేస్ట్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.